చివరి రైలు ప్లాట్ఫారం. అది రాత్రి 1:10. పాత రైల్వే స్టేషన్ అంతా మబ్బులో మునిగిపోయి ఉంది. స్టేషన్లో నేనే ఒక్కరిని. చివరి రైలు గంటన్నర ఆలస్యమని ప్రకటించారు. నేను బెంచ్పై కూర్చొని ఫోన్ చూస్తూ ఉండగా నాకెదురు ఉన్న బెంచ్ స్వల్పంగా కదిలింది. తలెత్తి చూశాను. ఎవరూ లేరు. అంతలో నా వెనకాల నుండి చాలా నెమ్మదిగా కాళ్ల చప్పుళ్ళు. టప్ టప్ టప్. ఆశ్చర్యంగా తిరిగి చూశాను. ఎవరూ లేరు. కాని ఎవరో నా దగ్గర నిలబడి నా మీద ఊపిరి తీసుకుంటున్నట్టు అనిపించింది. ఒక బోర్డు మీద ఇలా వ్రాసి ఉంది: ప్లాట్ఫారం 3, ప్రవేశం నిషిద్ధం. 20 సంవత్సరాల క్రితం అక్కడ ఒక మనిషి రైలు కింద పడి చనిపోయాడట. అప్పుడు నుంచి రాత్రిళ్లలో ఎవ్వరూ ఆ ప్లాట్ఫారంకి వెళ్లరట. నేను నవ్వుకున్నాను. అప్పుడే స్టేషన్ మైక్ నుంచి చిరు చప్పుడు చేసి ఒక వాయిస్ వచ్చింది. ప్లాట్ఫార్ము 3 ప్రయాణికుడా, మీ రైలు వచ్చేసింది. నేను అయోమయ పరిస్థితిలో, ప్రయాణికుడా? ఇక్కడ నేనే ఉన్నాను కదా. అప్పుడే మైక్లో మరో మాట. అక్కడే నేను షాక్ అయ్యాను. ఇమ్రాన్ అన్సారీ, ప్లాట్ఫార్మ్ 3కి రండి. నా పేరు వారికి ఎలా తెలిసింది? భయం ఆసక్తి కలబోసుకుని నెమ్మదిగా ప్లాట్ఫార్మ్ 3 వైపుకు నడిచాను. పూర్తిగా చీకటి. కమ్మదనం. చల్లని గాలి ఒక్కసారిగా మంచుగా మారింది. రైలు పట్టాల మధ్యలో ఒక నీలి వెలుగు రేఖ మెరుస్తోంది. అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. పాత చినిగిన కోటు, తలను వంచి, పాదాలు పట్టాల మధ్యే పెట్టి. నేను ధైర్యంగా అడిగాను, ఎవరు మీరు? అతను నెమ్మదిగా తలను పైకి ఎత్తాడు. అతని కళ్ళు లేవు. 2 ఖాళీ పెద్ద రంధ్రాలు. అతను వెక్కిరిస్తూ అన్నాడు, నీ రైలు వచ్చేసింది. ఇక నువ్వు ఇక్కడే. భయంతో తలతిక్కగా నేను పరుగు తీశాను. కాని అది షాకింగ్. ప్లాట్ఫారంలా కనిపించినది ఆగిపోయింది. నేను రైలు పట్టాల మధ్యలో నిలబడి ఉన్నాను. దూరంలో నుండి భారీ హార్న్ శబ్దం. హూ! ఓ రైలు నా వైపుకు దూసుకొస్తోంది. నేను గట్టిగా అరవడంతో, ఎవరైనా సహాయం! అన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దం అయ్యాయి. కళ్ళు తెరిచేసరికి నేను మళ్లీ ప్లాట్ఫార్మ్ 1లో నిలబడి ఉన్నాను. స్టేషన్ మాస్టర్ లాంతరు పట్టుకుని వచ్చాడు. అతను అడిగాడు, రాత్రి ఆ ప్లాట్ఫార్మ్ 3 ఎందుకు వెళ్లారు? అది 20 ఏళ్ల క్రితం మూసేశారు. అక్కడ ఎవరూ ఉండరు. నేను కదిలిపోయిన స్వరంతో చెప్పాను. కాని నేను ఒక మనిషిని చూశాను. స్టేషన్ మాస్టర్ నిశ్శబ్దంగా అన్నాడు, అవును. అతను అందరినీ పిలుస్తాడు. కాని చాలామంది తిరిగి రారు. చివరి రైలు వచ్చింది. జనాల గాజులో నా ప్రతిబింబం చూడడానికి చూశాను. కాని అది నా ముఖం కాదు. అక్కడ అదే కళ్ళులేని మనిషి. అతను చల్లగా చిరునవ్వు చిందిస్తూ పెదవులు కదిలించి అన్నాడు, మళ్ళీ కలుద్దాం. కథ ముగిసింది.